అందరికీ నమస్కారం. గత 2-3 రోజుల నుంచి సాక్షిలో ఒక వార్త అయితే హల్చల్ జరుగుతుంది. అప్పలరాజుకైతే ఒక న్యాయం, మీ ఎమ్మెల్యేకైతే ఒక న్యాయం అని చెప్పి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ అనేక మంది మాట్లాడుతున్నారు. అయితే విషయం ఏంటంటే పాతపట్నం ఎమ్మెల్యే అయినటువంటి గోవిందరావు తనయుడు ఒక యాక్సిడెంట్ చేశాడు. అంటే 2024 డిసెంబర్ టైంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. కారు డ్రైవ్ చేస్తూ ఒక ఆటోని ఢీకొంటే అందులో 4-5 ప్రయాణిస్తున్నారు. అందరికీ గాయాలయ్యాయి. అందులో ఒక వ్యక్తి మృతి చెందడం కూడా జరిగింది. ఇందులో ఏది అబద్ధం అయితే ఏది కాదు. అయితే అప్పుడు అంటే ఎందుకు ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు సిదిరి అప్పలరాజుని కానీ ఆయన కొడుకుని కానీ ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, వైసీపీ అఫీషియల్ మీడియాలో కావచ్చు, ఈవెన్ విచిత్రం ఏంటంటే అసలు రాజకీయాలతో ఎప్పుడూ సంబంధం లేనటువంటి సిదిరి అప్పలరాజు భార్యను కూడా రాజకీయంలో లాగి మాట్లాడిచ్చారు. ఈరోజు నీ ఎమ్మెల్యే చేశాడు కదా, నీ ఎమ్మెల్యే కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, నా భర్తను నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేసావని చెప్పి ఆవిడతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. నేను ఆవిడనైతే తప్పు పట్టట్లేదు, కానీ ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చేది కాదు. కానీ చాలా స్క్రిప్ట్ ఇస్తే ఆవిడ స్క్రిప్ట్ చూసి చాలా పకడ్బందీగా చదివినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు భర్త అరెస్ట్ అయ్యాడు, కొడుకు అరెస్ట్ అయ్యారు, ఏ తల్లికైనా భార్యకైనా ఖచ్చితంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాదని నేను అనట్లేదు. కానీ కాకపోతే ఆవిడతో మాట్లాడించడం అనేది విచిత్రంగా ఉంది. దీని గురించి సాక్షిలో ఒక వార్త కూడా రాశారు, మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నీ పుత్ర ప్రేమ గుట్టు తెలిసింది గోవింద, యాక్సిడెంట్ చేసిన తనయుడిని కాపాడుకున్న పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అని చెప్పి కింద రాశారు. ఎప్పుడు 2024 డిసెంబర్ 21 ఎక్కడ శ్రీకాకుళం జిల్లా కొరసవాడ వద్ద ఏం జరిగింది? పాతపట్నం ఎమ్మెల్యే తనయుడైనటువంటి సాయి గణేష్ డ్రైవ్ చేస్తూ ఒక ఆటోని ఢీకొట్టాడు. ఆ ఆటోలో 5 ఉంటే అందులో ఒకరు మృతి చెందారు. తర్వాత ఇందులో గణేష్ని తప్పించి డ్రైవర్ని అందులో నిందితుడిగా చేర్చారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సరే, ఇక్కడ ఎవరు కారు నడిపారు అనే దానికి పూర్తిగా స్పష్టమైన ఆధారాలు అయితే లేవు. సరే, అయిపోయింది. సరే, జరిగింది యాక్సిడెంట్. ఇప్పుడు గతంలో సిదిరి అప్పలరాజు కొడుకు చేసింది కూడా యాక్సిడెంట్ అని మనం అనలా, అనుకోకుండానే జరిగింది, కావాలని గుద్దాడని మనం అనలా. కాకపోతే యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది అనేదే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడైతే తన తనయుడు కారుతో ఆటోని ఢీకొట్టాడని తెలిసిందో వెంటనే గోవిందరావు, ఎమ్మెల్యే గోవిందరావు హాస్పిటల్కి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించాడు. దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా మీరు చూడొచ్చు. సో క్షతగాత్రులను పరామర్శించి వారితో మాట్లాడాడు, వారి కుటుంబ సభ్యులతో హాస్పిటల్ వద్ద మాట్లాడాడు. అందులో ఒక వ్యక్తికి చాలా సీరియస్గా ఉంటే మెడికో హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించారు. దానికి సంబంధించి కూడా ఆ వ్యక్తి పేరు ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మెడికోవర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్ ఒకటి ఉంది. సో ఆ వ్యక్తి పేరు ఏంటంటే చెప్పల భోగయ్య అనే వ్యక్తికి కొంచెం సీరియస్గా ఉండి గతంలో అతనికి హార్ట్ పేషెంట్ కూడా. సో ఆ వ్యక్తిని ఏం చేశాడంటే హాస్పిటల్కి పంపి మెడికోవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి దాదాపు 2 లక్షలు 3 లక్షలు బిల్ అయింది. మీరు ఆ పక్కన బిల్స్ కూడా చూడొచ్చు స్క్రీన్ మీద. సో బిల్స్ అయినాయి. స్వయంగా ఎమ్మెల్యే గోవిందరావే ఆ మెడికోవర్ హాస్పిటల్ బిల్లు కూడా కట్టడం జరిగింది. అంటే క్షతగాత్రులకు ట్రీట్మెంట్ చేయించారు. అందులో ఒక వ్యక్తికి గతంలోనే హార్ట్ ప్రాబ్లం ఉంటే ఆ వ్యక్తిని వెంటనే ఏం చేశారంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మెడికోవర్ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా ఇప్పించాడు. అంటే క్షతగాత్రులతో మాట్లాడాడు, హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు. అందులో ఒక వ్యక్తిని మెడికోవర్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి పంపి ట్రీట్మెంట్ చేయించాడు. తరువాత బాధితులకు 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన, అంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ కుటుంబ సభ్యులతో అప్పట్లోనే మాట్లాడి ఒప్పందం కూడా చేసుకున్నారంటే ఇక్కడ గోవిందరావు పారిపోలా. ఒప్పందం చేసుకోవటమే కాదు, ఒక న్యాయవాది సమక్షంలో ఈ ఒప్పందం చేసుకుని ఆ కుటుంబ సభ్యులకు చెక్కులు కూడా అందించారు. మీరు దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు సాక్షి తిప్పుతున్నటువంటి వీడియోలు అనేవి పాత వీడియోలు. గతంలో ఆయన చెక్కు ఇవ్వటం కొద్దిగా ఆలస్యం అయ్యి ఉండొచ్చు, డబ్బులు ఇవ్వటం కొద్దిగా ఆలస్యం అయ్యి ఉండొచ్చు. ఆ సమయంలో మాకు ఇంకా న్యాయం జరగలేదని చెప్పి బాధితులు మాట్లాడినటువంటి వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారు. కానీ గోవిందరావు ఆల్రెడీ వాళ్ళకి చెక్కులు కూడా ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు చూడొచ్చు. అక్కడ బ్లాక్ కోట్ వేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అంటే ఒక న్యాయవాది సమక్షంలోనే ఇది మొత్తం కూడా జరిగింది. అంటే కేసు కాకుండానే ఆ బాధిత కుటుంబంతో ఎమ్మెల్యే మాట్లాడి వారికి నష్టపరిహారం ఇస్తానని చెప్పి వారితో ఒప్పందం చేసుకుని చెప్పిన ప్రకారం వారికి నష్టపరిహారం ఇచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు, ఒక బాధితుడిని ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చాడు. ఇది జరిగింది. ఇది ఎమ్మెల్యే గోవిందరావు విషయంలో జరిగింది. అంటే తన కొడుకుని తీసుకెళ్ళిపోయి ఎక్కడా దొరకకుండా చేయలేదు, వేరొక వ్యక్తిని అందులో ఇరికించాలనే ప్రయత్నం చేయలేదు, పోలీసుల నుంచి తప్పించే ప్రయత్నం అంతకంటే చేయలేదు. స్వయంగా ఆయనే బాధితుల్ని డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించాడు. ఇది ఒకవైపు కదా. ఇప్పుడు సిదిరి అప్పలరాజు దగ్గరికి వద్దాం. సిదిరి అప్పలరాజు కొడుకు చేసింది యాక్సిడెంటే, అనుకోకుండానే జరిగి ఉంటుంది, కావాలని గుద్దాడని మనమేమంటలా. జరిగిన ఘటన దగ్గర నుంచి సిదిరి అప్పలరాజు
ఇల్లు 1/2 కిలోమీటర్ లోపే ఉంటుంది, 500 నుంచి 1000 మీటర్ లోపే ఉంటుందని చెప్తున్నారు. అంటే ఒక 5 నిమిషాలు పట్టే సమయం పట్టే గ్యాప్లో ఉండటంతో ఎప్పుడైతే సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి భయపడి తన తండ్రికి ఫోన్ చేశాడో, సిదిరి అప్పలరాజు ఏం చేశాడు, వెంటనే మరొక వ్యక్తిని కూడా పెట్టుకుని వెంటనే వచ్చి తన తనయుడిని మాత్రమే కారులో ఎక్కించుకుని, అంటే 5 నిమిషాల దూరంలోనే ఉన్నాడు కాబట్టి వెంటనే వచ్చి ఒక వైట్ కారులో ఎక్కించుకుని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు, డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో తన కొడుకుకి ట్రీట్మెంట్ చేయించాడు. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు గతంలో చూశారు. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఏం చేశాడు, ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ యాక్సిడెంట్ దగ్గర ఒకరిని పెట్టాలని ఏం చేశాడు, ఎవరైతే ఈ వ్యక్తికి ఒక ఫ్రెండ్ ఉన్నాడో, సిదిరి అప్పలరాజు కొడుకుకి ఒక ఫ్రెండ్ ఉన్నాడో, ఆ ఫ్రెండ్ని అందులో ఇరికించారు. ఆ బండి కూడా వాస్తవానికి ఆ ఫ్రెండ్దే, సిదిరి అప్పలరాజు కొడుకేసుకెళ్ళిందే వాళ్ళ ఫ్రెండ్ బండి. ఆ ఫ్రెండ్ని ఇరికించారు. ఇరికించడమే కాకుండా సిదిరి అప్పలరాజు ఏం చేశాడు, తన తనయుడి పాత్ర లేదన్నట్టుగా సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ఆ బండి కూడా అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుంటేనే స్థానికులు పట్టుకున్నారు. అప్పుడు గుద్దింది వీళ్ళని చెప్పి అర్థమైంది. బండి కోసమైనా వస్తారు కదా అనుకున్నారు. కరెక్ట్గా బండి తప్పించే ప్రయత్నంలో భాగంగా వెళ్ళేసరికి స్థానికులు ఉన్నారు. స్థానికులు ఉండి వెంటనే పట్టుకోవడం, ఆ తర్వాత పోలీసులు రావడం జరిగింది. అంటే అక్కడ ఎమ్మెల్యే ఏం చేశాడు, బాధ్యతాయుతంగా హాస్పిటల్కి వెళ్ళాడు, పరామర్శ చేశాడు, కుటుంబ సభ్యులతో మాట్లాడాడు, నష్టపరిహారం ఇస్తానని ఒప్పుకున్నాడు, నష్టపరిహారం ఇచ్చాడు. ప్రైవేటు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసి బిల్లు కట్టి వాళ్ళని ఇంటికి పంపాడు. అది గోవిందరావు చేసిన పని. ఇక్కడ సిదిరి అప్పలరాజు ఏం చేశాడు, దానయ్యను రోడ్డు మీద వదిలేసి తన కొడుకును మాత్రమే తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని తన కొడుకు ప్లేస్లో వేరొకరిని ఇరికించే ప్రయత్నం చేశాడు. ఇది సిదిరి అప్పలరాజు చేసింది. సరే, అయిపోయింది. తరువాత ఎవరైనా సరే కుటుంబాన్ని పరామర్శించి ఈ కుటుంబ బాధ్యత నేను తీసుకుంటాను, జరిగింది పొరపాటే, జరిగిన నష్టానికి ఇదిగో నేను మీ కుటుంబానికి కొంత నష్టపరిహారం కింద చెల్లిస్తాను, మీకు భవిష్యత్తులో ఏదైనా అవసరమైతే నేను చూసుకుంటానని చెప్పి సిదిరి అప్పలరాజు హామీ ఇచ్చాడా? ఇవ్వకపోగా ఏం చేశాడు సిదిరి అప్పలరాజు, 1 లక్ష రూపాయలు ఇస్తాను, ఆ చనిపోయిన దానయ్య భార్యను నా ఇంట్లో పనికి పంపమని అడిగాడు. దీన్ని ఎవరు సమర్థిస్తారు నేను అడుగుతున్నా? గోవిందరావు ఏమన్నా చనిపోయిన వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళని నా పనికి పంపండి అన్నాడా? లేదు, మీకు పింఛన్ ఏర్పాటు చేస్తాను, ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం ఉంటే అందిస్తాను, నా తరపు నుంచి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పి హాస్పిటల్ ఖర్చులు మొత్తం కూడా తానే పెట్టుకుని అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. యాక్సిడెంట్ అనేది అనుకోకుండానే జరుగుద్ది. తర్వాత జరిగిన తర్వాత మనం ఎలా రియాక్ట్ అయ్యామనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ సిదిరి అప్పలరాజు రియాక్ట్ అవ్వకపోగా దానయ్యని రోడ్డు మీద వదిలేయటమే కాకుండా ఆ కుటుంబానికి కనీసం పరామర్శ చేయలేదు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా 1 లక్ష రూపాయలు ఇస్తాను, నా ఇంటికి పనికి పంపమని అడిగాడు. అంటే చేసింది వెధవ పని కొడుకు, అనుకోకుండా జరిగింది తప్పే. కానీ సిదిరి అప్పలరాజు ఒక పెద్ద మనిషిగా, రాజకీయ నాయకుడిగా ఏం చేయాలి, వెంటనే అరే తప్పు జరిగింది, నా కొడుకు చేసిన మాట వాస్తవమే, సరే కేసులు దాకవద్దు, మనం రాజీ చేసుకుందాం, మీ కుటుంబానికి ఏం కావాలో చెప్పండి, ఆ పిల్లల్ని చూసుకునే బాధ్యత నాది, నేను చదివిస్తాను, లేదా ఇది 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను అని నువ్వు ఆ కుటుంబంతో మాట్లాడావా? మీ తరపున ఎవరైనా కుటుంబం దగ్గరికి వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి యాక్సిడెంట్ చేసినటువంటి అరెస్ట్ అయినటువంటి సాక్ష్యాధారాలు తారుమారు చేసే కేసులు అరెస్ట్ అయినటువంటి సిదిరి అప్పలరాజుని పరామర్శిస్తాడు, ఆ కొడుకుని పక్కన పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించారా? ఇక్కడ గోవిందరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించాడు. ట్విస్ట్ ఏంటంటే సిదిరి అప్పలరాజు భార్యతో కూడా మాట్లాడించారు. ఒకసారి చూడండి, ఆవిడ కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడండి ఒకసారి చూడండి. డిసెంబర్ 21, 2024 పాతపట్నం నియోజకవర్గంలో కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఇది. ఆ రోడ్ యాక్సిడెంట్ లో చెప్పల భోగయ్య అనే వ్యక్తి మరణించారు. వాళ్ళతో పాటు ఉన్న కొంతమంది గాయాలు పడడం జరిగింది. ఇందుకు కారణమైన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ వాహనం నడుపుతున్నారని చెప్పి బాధిత కుటుంబాలు చెప్పడం జరిగింది. ఈ బాధిత కుటుంబం చెప్పడం జరిగింది. అది కూడా ఈ రోజు వరకు వాళ్ళకి ఆ ఆవేదన కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే కొడుకు ఈ వాహనం నడిపిన స్టోరీని మార్చి దాన్ని మళ్లించి తనకు ఉన్న డ్రైవర్ వల్లి రమేష్ అనే పేరుతో కేసుని మళ్లించడం జరిగింది. అది ఎంతవరకు న్యాయం? వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? భోగయ్య కుటుంబానికి 5 లక్షలు ఇస్తారని, సాయం చేస్తారని చెప్పారు. అలాగే పెన్షన్ ఇస్తానని చెప్పారు, ఇతర సాయం కూడా చేస్తానని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఆ హామీలు ఏమి కూడా నెరవేర్చడం జరగలేదు. ఇప్పుడు కూడా దాదాపు 20 నెలలు అవుతుంది కానీ ఏ హామీలు కూడా నెరవేర్చడం జరగలేదు. వాళ్ళు స్వతహాగా బయటకు వచ్చి వాళ్ళ కష్టాన్ని చెప్పి ఈ వాహనం నడిపింది ఎమ్మెల్యే కొడుకు అని చెప్పిన తర్వాత భోగయ్య కుటుంబం చాలా ఆవేదనకు గురయ్యి భయభ్రాంతమయ్యి వాళ్ళకి బెదిరిస్తున్న కాల్స్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే చెప్పల భోగయ్య అనేవాడు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారు. ఆ వ్యక్తికి జరిగిన అన్యాయం అది ఎంతవరకు సహజం?
వాళ్ళ కన్నీళ్ళు ఒక లెక్క, మా కన్నీళ్ళు ఒక లెక్క. చూశారు కదా, ఆవిడని కూడా రాజకీయాల్లోకి లాగారు. అంటే మీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయవా, వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయవా, నా భర్తను నా కొడుకుని అరెస్ట్ చేస్తావా అని చెప్పి ఆవిడతో కూడా రాజకీయాలు మాట్లాడించారు. అంటే వైసీపీ ఎంత దిగజారిపోయిందో చూడండి. ఇక్కడ గోవిందరావు అనే వ్యక్తి చేసింది ఏంటనేది మీ కళ్ళ ముందు పెట్టా. ఆ ఇచ్చిన చెక్కులు కనపడుతున్నాయి, హాస్పిటల్ బిల్స్ కనపడుతున్నాయి, ఆయన పరామర్శించినటువంటి ఫోటోలు కనపడుతున్నాయి. ఆయన ఎక్కడా కూడా తన కొడుకు చేయలేదని అబద్ధం చెప్పిన మాట లేదు. మీకు ఇంకొక వైరల్ కూడా అవుతుంది. గతంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు గోవిందరావే స్వయంగా కొంతమందితో కూర్చోబెట్టి మాట్లాడాడు. ఆ వీడియోలు కూడా వైసీపీ వాళ్ళే తిప్పుతున్నారు. అంటే ఆయన ఘటన జరిగిన తర్వాత సంబంధిత వ్యక్తులను కూర్చోబెట్టి మాట్లాడిన మాట వాస్తవం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి, చూడండి. నాకు ఇన్సూరెన్స్ అప్రూవ్ చేయడు. నాకు అయ్యా ఫోన్ చేశారు, అప్రూవ్ చేయడు. ఏం చేయమంటారు సార్ అని నన్ను అడిగాను. నేను ఏం చేయమంటారు అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో చేయండి సార్. నాకు అడుగుతారంటే మేకడి మంగళవారం ఎలా అన్నాను. అలా కాదు సార్, చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి ఏవో అని అన్నాను. నాకు అది తెలియదు సార్. జరిగింది వాస్తవంగా యాక్సిడెంట్ జరిగింది, అందరూ తెలుసు. ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది, అన్నీ అయ్యాయి. డ్రైవర్ జరిగింది, ఏం జరిగింది అనేది మీకు అందరూ తెలుసు. నాకు మాట్లాడదు, న్యూస్లో పేపర్లు అన్నింటిలో వచ్చింది. దాని మీద ఎంక్వైరీలు అవన్నీ నన్ను అడిగితే నాకెందుకు సార్, ఎంత వాళ్ళకి కాంపన్సేషన్ జరుగుతుందో అంత ఇచ్చేయండి సార్, నాకు ఇంకేం చెప్పకండి సార్ అన్నాను. అలాగా సార్, లాస్ట్లో మీ ఒపీనియన్ తీసుకోవాలి కదా, మీరు ఇంకేమైనా మాట్లాడారు నాకే తెలియదు సార్ అని. సో మాట్లాడేది గోవిందరావే, చూశారు కదా, మాట్లాడేది గోవిందరావే. మరి ఇప్పుడు చెప్పండి, రెండింటిని బేరీజ్ వేసుకోండి. సాక్షిలో ఎంత దారుణంగా రాశారు ఈ రాతలు. పుత్ర ప్రేమ గుట్టు తెలిసిందిరే గోవిందరావు అని చెప్పి చాలా దారుణంగా రాశారు. గోవిందరావుకి అప్పలరాజుకి పోలిక. తన కొడుకుని కాపాడుకుని దానయ్య కుటుంబాన్ని రోడ్డును వదిలేసి తర్వాత కనీసం వారికి సహాయం చేయకపోగా ఇక్కడేమో సహాయం చేశారు, కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు, పరిహారం ఇచ్చారు, హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు, ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లు కట్టారు. ఇంత డిఫరెన్స్ ఉంటే రెండింటిని పోల్చి చూడాలని ఎలా అనిపించిందో నాకు అర్థం కాల. సిదిరి అప్పలరాజు మీద ఎందుకు కేసు పెట్టారు? సాక్ష్యాధారాలను తారుమారు చేశాడు కాబట్టి కేసు పెట్టాడు. అదే పని పోలీసులకు ఫోన్ చేసి ఇదిగో నా కొడుకు చేశాడని చెప్పి తర్వాత నువ్వు కుటుంబంతో సెటిల్ చేసుకుంటే లోక్ అదాలత్లో కేసులు లోనకెళ్లకుండా కొట్టేసే కేసులే కదా ఇది. లోక్ అదాలత్లోనే పోయేది కదా. ఆ విషయం నీకు తెలుసు కదా, నువ్వు రాజకీయ నాయకుడివి కదా. మళ్ళీ వాళ్ళ భార్య ఎంతో మంది ప్రాణాలు పోచాడని చెప్పుద్ది. 100 మందికి ప్రాణాలు పోచాడని ఒక వ్యక్తి ప్రాణం తీస్తే చూస్తూ వదిలేస్తారా? తప్పు ఎవరు చేసినా తప్పే. వాళ్ళ కొడుకు చేసింది కరెక్ట్ అని నేను అంట్లా గోవిందరావు కొడుకు. కానీ అనుకోకుండా ఘటన జరిగిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారనేది ఇంపార్టెంట్. ఆయన బాధ్యత గల ఎమ్మెల్యేగా ఆయన చేయగలిగింది చేశాడు. కేసు అవ్వకుండా వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు. అది లీగల్. అది ఒక ఘటన జరిగినప్పుడు లోక్ అదాలత్లో కూడా కొట్టేయచ్చు. పోలీసులు కూడా మేము రాజీ చేసుకుంటామంటే కేసు కట్టరు. పోలీసులు కూడా కేసు కట్టరు, రాజీ చేసుకోవచ్చు. అది న్యాయ వ్యవస్థ చెప్తుంది ఆ మాట. అలా జరిగింది. దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయడమే కాకుండా సిదిరి అప్పలరాజు భార్యను కూడా తీసుకొచ్చి మాట్లాడించడం అంటే వైసీపీ దిగజారుడు రాజకీయాలకి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. సో ఇప్పుడు సిదిరి అప్పలరాజు చేసింది ఏంటి, అలాగే గోవిందరావు చేసింది ఏంటి అనేది మీ కళ్ళ ముందే పెట్టాను ఆధారాలతో సహా. సో ఇప్పుడు ఎవరు న్యాయం చేశారు, ఎవరు బాధిత కుటుంబాన్ని అండగా ఉన్నారనేది మీరే ఆలోచించుకోండి. సో ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.